ఓం శాంతి. మురళీ డేట్ 16th December 2023. మురళీ సారము బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అవినాశి సర్జన్ ముందు ఏమీ దాచకూడదు. తప్పు ఏదైనా జరిగితే క్షమించమని అడగాలి, లేకపోతే భారము పెరిగిపోతూ ఉంటుంది, నిందకులుగా అయిపోతారు. ప్రశ్న: సత్యమైన సంపాదనకు ఆధారం ఏమిటి? ఉన్నతిలో విఘ్నాలు ఎందుకు కలుగుతాయి? జవాబు: సత్యమైన సంపాదనకు ఆధారము చదువు. చదువును సరిగ్గా చదవకపోతే సత్యమైన సంపాదనను చేసుకోలేరు. ఎప్పుడైతే సాంగత్యము సరిగ్గా ఉండదో అప్పుడే ఉన్నతిలో విఘ్నాలు కలుగుతాయి. సత్యమైన సాంగత్యము తీరాన్ని చేరుస్తుంది, కుసాంగత్యము ముంచేస్తుంది అని కూడా అంటారు. సాంగత్యము చెడుగా ఉంటే చదువుకోరు, ఫెయిల్ అయిపోతారు. పరస్పర సాంగత్యమే రసాతలంలోకి తీసుకువస్తుంది. కావున సాంగత్య దోషం నుండి పిల్లలైన మీరు ఎంతో రక్షించుకోవాలి. గీతము: నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. పిల్లలు బేహద్ తండ్రి మహిమను చేస్తారు. ఇది భక్తి మార్గపు మహిమ. సుపుత్రులైన మీరు ఇప్పుడు సమ్ముఖంగా బాబా మహిమను చేస్తారు. అనంతమైన తండ్రి వచ్చి మాకు జ్ఞానమును ఇచ్చి స్వర్గాధిపతులుగా తయారు చేస్తున్నారు అని భావిస్తారు. ఎందుకంటే తానే జ్ఞానసాగరుడు. భగవంతుడిలో జ్ఞానం ఉంది, దానిని ఈశ్వరీయ జ్ఞానము అని అంటారు. పరంపిత పరమాత్మ జ్ఞానమును ఇస్తారు. ఇది ఎవరికి ఇస్తారు? పిల్లలకు ఇస్తారు. మీ మమ్మకు జ్ఞానదేవి అన్న పేరు ఉంది. తాను జగదాంబగా జ్ఞానదేవిగా ఉన్నప్పుడు తన పిల్లల్లో కూడా అదే జ్ఞానము ఉంటుంది కదా. జ్ఞానదేవి అయిన సరస్వతికి భగవంతుడు జ్ఞానమును ఇస్తారు. కానీ ఎవరి ద్వారా ఇస్తారు? ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. జగదాంబ ఎవరో ప్రపంచానికి తెలియదు. జగదాంబ ఒక్కతే ఉంటుందని పిల్లలకు తెలుసు. తనకు ఎన్నో పేర్లు పెట్టేశారు. ప్రజాపిత బ్రహ్మాముఖ వంశావళి సరస్వతి అని ఎవ్వరికీ తెలియదు. కావున జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మ ఈ ముఖము ద్వారా సరస్వతికి జ్ఞానమును ఇచ్చి ఉంటారు. అదే జ్ఞానమును మళ్ళీ ఇతరులకు కూడా ఇచ్చి ఉంటారు. భగవంతుడైన తండ్రి చదివిస్తారు. మరి తప్పకుండా భగవంతుని పిల్లలు మాస్టర్ భగవానులే కదా. కావుననే జ్ఞానదేవి అన్న పేరును పెట్టారు. తాము మమ్మ జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానమును తీసుకుంటున్నామని పిల్లలకు తెలుసు. తననే గీతా భగవానుడు అని అంటారు. మరి భగవంతుడైతే ఒక్కరే. దేవతలు మనుష్యులు భగవంతులు కాలేరు. దేవతలు లేక మనుష్యులు భగవంతులు కాలేరు. జ్ఞానదేవి తనలో ఏ జ్ఞానం ఉంటుంది? సరస్వతీ దేవి జ్ఞానదేవి కదా. మరి వారిలో ఏ జ్ఞానం ఉంటుంది? రాజయోగ జ్ఞానము అని బాబా అంటున్నారు. ఈ సహజ రాజయోగము ద్వారా జ్ఞానదేవి అయిన సరస్వతియే లక్ష్మీదేవిగా అవుతుంది. జ్ఞానదేవి మహిమ ఉన్నప్పుడు మరి తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు కదా. అందరూ ప్రజాపిత సంతానమే. మమ్మ సంతానము అని అనరు ఎవరు. వీరంతా ప్రజాపిత బ్రహ్మాముఖ కమలం నుండి జన్మించిన వారే అని అంటారు. వీరందరూ ఈశ్వరీయ సంతానంగా నిశ్చయము ఉంచుకుంటారు. నేను పిల్లల సమ్ముఖంలోకే వస్తాను అని ఈశ్వరుడైన తండ్రి అంటారు. ఆ పిల్లలే నన్ను కలుసుకుంటారు. కావున జగదాంబ జ్ఞానదేవి ఉన్నారు. ఇది సహజ రాజయోగ జ్ఞానమే, కానీ శాస్త్రాల జ్ఞానమైతే కాదు. భగవంతుడు జ్ఞానమును ఇచ్చారు. మరి తాను దేవిగా పిలువబడింది. జగదాంబ తల్లి వంటిది అంటున్నారు బాబా. మళ్ళీ మరుజన్మలో ధనదేవిగా లక్ష్మిగా అవుతుంది. తన నుండి మనుష్యులు ధనమును కోరుకుంటూ ఉంటారు.
కావున బాబా ద్వారా జగదాంబకు రాజయోగ వారసత్వం లభిస్తుందని నిరూపించబడుతుంది. తనను జ్ఞానదేవి అని అంటారు. జ్ఞానము సంపాదనకు ఆధారము. మరి ఇది సత్యమైన తండ్రి ద్వారా లభించే సత్యమైన సంపాదనే కదా. ఇప్పుడు మీరు నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా సత్యమైన సంపాదన పొందుతున్నారు. చదువులు చదవకపోతే వారికి సత్యమైన సంపాదన లభించదు. సాంగత్యం సరిగ్గా లేకపోతే చదువుకోలేరు, ఉన్నతి జరగదు. సత్సాంగత్యం తీరాన్ని చేరిస్తే కుసాంగత్యం ముంచేస్తుంది. సాంగత్యం సరిగ్గా లేకపోతే చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతారు, చివరిలో కూర్చుంటారు. దీనికి కారణం ఏమిటి అని టీచర్కు తెలుస్తుంది, కానీ తండ్రికి తెలియదు. తాను ఎక్కువగా చదువుతున్నాడు, తప్పకుండా చెడు సాంగత్యము ఉంది, ఆ కారణంగానే ఫెయిల్ అవుతున్నాడు అని మాత్రం తప్పకుండా అర్థం చేసుకుంటాడు. పరస్పరం ప్రేమ ఏర్పడి ఇరువురు చదవకపోతే ఒకరినొకరు రసాతలంలోకి చేరుస్తారు. వీరు చదవడం లేదు కావున వీరిని వేరు చేయాలి అని తండ్రి భావిస్తారు. చదువు లేకపోతే మనుష్యులను బుద్ధిహీనులు అని అంటారు కదా. చదువుకుంటే వారిని వివేకవంతులు అంటారు. మరి భగవంతుడి సలహాపై నడవకపోతే వారిని సవతి పిల్లలు అని అంటారు. కానీ వారికి దాని అర్థం తెలియదు. ఎవరైనా చదవకపోతే పతితులుగా ఉండిపోతారు, ఫెయిల్ అయిపోతారు, పారిపోతారు. ఓహో రావణ, నీవు నా పిల్లల్ని కూడా మింగేస్తున్నావే, నీవు ఎంత శక్తివంతుడువు అని బాబా అనుకుంటారు. పిల్లలు రావణుని మతంపై నడుస్తున్నారు, శ్రీమతంపై నడవడం లేదు. అడుగడుగులోనూ మేము బాబా మతంపై నడుస్తామో అని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఎవరైతే శ్రీమతంపై నడవరో వారిని ఆ శ్రీమతం వారు అని అంటారు. మరి వీరు ఇంత ఉన్నత పదవిని పొందలేరు అని బాబా భావిస్తారు. ఎవరికైనా అర్థం చేయించలేకపోతే రావణునికి వశమై ఉన్నారు అని భావించబడుతుంది. మరి బుద్ధి శుద్ధంగా అయ్యేందుకు అసలు యోగమే లేదు, బుద్ధి యోగం కూడా కావాలి. ఈశ్వరుని పిల్లల నడవడిక చాలా రాయల్గా ఉండాలి. పుట్టడంతోనే వివేకవంతులైన రాజులుగా ఎవరు ఉండరు. ఆ కారణంగానే బాబా శ్రీమతం ద్వారా రావణునిపై విజయం పొందాలి అని అంటారు. ఎవరైతే శ్రీమతం పైన నడవరో వారు ఆ శ్రీమతంపై ఉన్నారు అని బాబా అంటారు. అందులో కొందరు 5% శ్రీమతంపై నడుస్తారు, మరికొందరు 10% నడుస్తారు. ఆ లెక్క కూడా ఉంది అంటున్నారు బాబా. కావున జగదాంబ ఒక్కతే. జగదాంబ బ్రహ్మముఖ వంశావళి సరస్వతి, ఇది తన పూర్తి పేరు. సరస్వతికే సితారను ఇస్తారు. తను జ్ఞానదేవి, మరి తప్పకుండా తన సంతానం కూడా ఉంటుంది. తనకు తంబూరా కావాలి. చూడండి, వృక్షంలో ఈ సరస్వతి కూర్చుని ఉంది, రాజయోగం నేర్చుకుంటుంది. మళ్ళీ తానే వెళ్ళి లక్ష్మిగా ధనదేవిగా అవుతుంది. ఇందులో ఆరోగ్యము, సంపద, సుఖము అన్నీ ఉన్నాయి. దీనిని పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తానే స్వర్గస్థాపకుడైన తండ్రి. ఇప్పుడు చూడండి, మమ్మ సేవ చేస్తుంది. ఎక్కడైనా మమ్మకు ఆహ్వానమును ఇస్తే మమ్మ కర్తవ్యమును తెలుసుకోవాలి. ఈవిడ ఎవరు అన్న జ్ఞానమైతే ముందు కావాలి. ప్రపంచానికైతే ఇది తెలియదు కదా. కృష్ణునికి నిందలు మోపబడ్డాయి అని అంటారు, కానీ అది జరగదు, అసంభవం. అందరికన్నా ఎక్కువ నిందలు పొందేవారు శివబాబాయే. 2వ నెంబర్లో తిట్లు తినేవారు కృష్ణుడు మరియు బ్రహ్మ. కృష్ణుడినైతే తిట్టరు. జ్ఞానదేవి అయిన సరస్వతి భవిష్యత్తులో రాధగా అవుతుంది అని మనుష్యులకు తెలియదు. స్వయంవరం తర్వాత ధనదేవి అయిన లక్ష్మిగా అవుతుంది. అందులో ఆరోగ్యము, సంపద, సుఖము అన్నీ వచ్చేస్తాయి. ఏమిటి 3 ఏంటి? ఆరోగ్యము, సంపద మరియు సుఖం. మీకు అర్థం చేయించేందుకు ఏం కావాలి? నశ కావాలి అంటున్నారు బాబా. మమ్మ ఎవరు అన్నది అర్థం చేయించవలసి ఉంటుంది కదా.
తను సరస్వతి, బ్రహ్మ కూతురు, ముఖవంశావళి, భారతవాసులకి ఏమీ తెలియదు, జ్ఞానమే లేదు అంటున్నారు. అంధశ్రద్ధ ఎంతగానో ఉంది. భారతవాసులు ఎంతో అంధశ్రద్ధలో ఉన్నారు. తాము ఎవరిని పూజిస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. క్రైస్తవులకు తమ క్రీస్తుని గురించి తెలుసు. సిక్కు వారికి గురునానక్ సిక్కు ధర్మస్థాపన చేశాడు అని తెలుసు. అందరికీ తమ ధర్మస్థాపకుని గురించి తెలుసు. కేవలం హిందువులైన భారతవాసులకు తెలియదు అంటున్నారు. అంధశ్రద్ధతో పూజిస్తూ ఉంటారు. వారి కర్తవ్యాలను గురించి ఏమీ తెలియదు. కల్పం ఆయువును ఎక్కువగా చూపించిన కారణంగా ఏమీ తెలుసుకోరు. బాబా అంటున్నారు, పిల్లలు కల్పం ఆయువును ఎంత 5,000 సంవత్సరాలు కదా. ఇంకా ఇస్లాములు, బౌద్ధులు మొదలైన వారంతా తర్వాత వస్తారు. వారికి ముందు తప్పకుండా ఈ దేవతలు ఉంటారు. వారికి కూడా అంత సమయం ఉంటుంది. మిగిలిన ధర్మాలన్నింటికీ అర్ధకల్పం పడితే మరి ఈ ఒక్క ధర్మానికి కూడా అర్ధకల్పం ఇవ్వవలసి ఉంటుంది. లక్షల సంవత్సరాలు అని అయితే అన్నారు కదా అంటున్నారు బాబా. మీరు జగదాంబ మందిరంలోకి వెళ్ళి ఈ జ్ఞానదేవికి ఈ జ్ఞానముని ఎవరు ఇచ్చారు అని అర్థం చేయించండి. కృష్ణుడు జగదాంబకు జ్ఞానముని ఇచ్చాడు అని అయితే అన్నారు కదా. ఎవరికైతే అభ్యాసము బాగా ఉంటుందో వారే బాగా అర్థం చేయించగలరు. కొందరికైతే దేహాభిమానం ఎంతగానో ఉంటుంది. మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరో ఒకరు గుర్తుకు వస్తూ ఉంటారు. మీరు ఇతరులను స్మృతి చేస్తూ ఉంటే నా స్మృతిని మర్చిపోతారు అని బాబా అంటారు. ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితో సాంగత్యాన్ని జోడించాలి. ఇదే గాయనం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నారు. బాబా, మేము మీ వారము, మీ శ్రీమతంపై నడుస్తాము, మీ పేరును అప్రతిష్టపాలు చేసే పనులేవి చేయము అని అంటారు. చాలామంది పిల్లలు పేరును అప్రతిష్టపాలు చేసి పనులు చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకైతే అర్థం చేసుకోరో అప్పటి వరకు నిందిస్తూ ఉంటారు. దానివల్ల కూడా పేరైతే ప్రఖ్యాతమైంది కదా. అహో ప్రభు, నీ లీల అని మహిమ చేయబడింది. కానీ ఈ విషయాలను పిల్లలే అర్థం చేసుకోగలరు, ఇంకెవ్వరికీ ఇవి తెలియవు అంటున్నారు బాబా. పిల్లలు, నేను నిష్కామ సేవను చేస్తాను, అపకారులకు కూడా ఉపకారం చేస్తాను అని బాబా అంటారు. నేను భారతదేశమనే బంగారు పిచ్చుకలా చేస్తాను. నేను నెంబర్ 1 ఉపకారిని. కానీ మనుష్యులు నన్ను సర్వవ్యాపిగా భావిస్తూ ఎంతగానో నిందిస్తూ ఉంటారు. నేనైతే పిల్లలైన మీకు జ్ఞానముని ఇస్తాను. ఈ జ్ఞాన యజ్ఞంలో ఆసురీ సాంప్రదాయాల విఘ్నాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకోరో వారి కారణంగానే చెత్త పడుతూ ఉంటుంది. గ్లాని చేయిస్తూ ఉంటారు. కొందరు పిల్లలు చాలా మంచి సేవ చేస్తారు, మరికొందరు డిస్సర్వీస్ చేస్తారు. ఒకవైపు కొందరు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే ఇంకొక వైపు డిస్ట్రక్షన్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే జ్ఞానము లేదు. ఇక్కడ సూర్యవంశ చంద్రవంశ రాజధాని స్థాపన జరుగుతుంది. ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకోరో వారికి అర్థం చేయించాలి. దయ అయితే కలుగుతుంది కదా. బాబా పిల్లలుగా అయ్యి వారసత్వం తీసుకోకపోతే వారు ఇక ఎందుకు పనికి వస్తారు? బాబా లభించారు, ఇంకా పూర్తి పురుషార్థం చేసి వారసత్వం తీసుకోవాలి, శ్రీమతంపై నడవాలి. బాబాకు నింద కలిగించే పనులేవి చేయకూడదు అంటున్నారు. కామ క్రోధాదుల మహాశత్రువులని ఇవి చెవును ముక్కును పట్టుకుంటాయని బాబాకు తెలుసు. ఇవైతే జరుగుతాయి, వాటన్నింటినీ దాటివేయాలి. కొందరైతే నామరూపాలలో చిక్కుకుపోతారు. పిల్లలందరూ కూడా ఒకే విధంగా ఉండరు కదా. అప్రమత్తంగా ఉండండి అని బాబా అటెన్షన్ ఇస్తూ ఉంటారు. ఇటువంటి అకర్తవ్య కార్యాలు చేసి నింద చేసినట్లయితే పదవీ భ్రష్టులుగా అయిపోతారు. శక్తివంతునితో మాయ కూడా శక్తివంతంగా పోరాడుతుంది. బాబాను స్మృతి చేస్తూ చేస్తూ మాయా తుఫానులు ఎక్కడికో తీసుకువెళ్తాయి.
పిల్లలు కొందరు సత్యమును వినిపించారు, సలహా కూడా తీసుకోరు. అవినాశీ సర్జన్ నుండి ఏమీ దాచకూడదు. చెప్పకపోతే ఇంకా అశుద్ధంగా అయిపోతారు. బాబా అయితే అన్నీ తెలిసినవారు, వారన్నీ అర్థం చేసుకోగలరు. మీరు ఏ తప్పులైతే చేస్తున్నారో వాటిని వచ్చి వినిపించండి. శివబాబా, నాచే ఈ పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి అని అడగండి. క్షమాపణలు తీసుకోకపోతే పొరపాట్లు ఇంకా జరుగుతూ ఉంటాయి. మీపై మీరు పాపాలను పెంచుకుంటూ ఉంటారు. కల్పాంతరాల కొరకు మీ పదవిని భ్రష్టం చేసుకోకండి అని బాబా అంటారు. ఇప్పుడు మీరు ఉన్నత పదవిని తయారు చేసుకోకపోతే కల్పాంతరాలు అదే పరిస్థితి ఏర్పడుతుంది అని బాబా అంటారు. ఇది జ్ఞానము. కల్పపూర్వం వలె రాజ్యస్థాపన జరుగుతుందని బాబాకు తెలుసు. బాప్దాదా ఎక్కువగా అర్థం చేసుకోగలరు. ఇతడు ప్రియమైన సంతానం కదా, మాతల మహిమలను పెంచాలి, మాతలను ముందు ఉంచాలి, వారిని ముందు తీసుకురండి అని గోవులకు అర్థం చేయిస్తారు, గోపులకు అర్థం చేయిస్తారు. మరి గోపులు కూడా చాలా సేవ చేయవచ్చు కదా. గోపులు అంటే అన్నయ్యలు. ఉన్నతోన్నతుడు భగవంతుడు. ఆ తర్వాత త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు అని చిత్రాలు తీసుకుని అర్థం చేయించండి. ఆ ముగ్గురిలో కూడా ఉన్నతమైన వారెవరు, వారి పేరేమిటి అని అడిగితే అందరూ ప్రజాపిత బ్రహ్మ అని అంటారు కదా. మరి వారి నుండే వారసత్వం లభిస్తుంది. శంకరుడిని లేక విష్ణువుని తండ్రి అని అనరు, వారి నుండి వారసత్వం లభించదు కదా. వీరిని ప్రజాపిత అని అంటారు, వారి నుండి ఏం వారసత్వం లభిస్తుంది? బ్రహ్మ శివబాబా సంతానం. శివబాబా జ్ఞానసాగరుడు, స్వర్గస్థాపకుడు. మరి తప్పకుండా స్వర్గం కొరకు శిక్షణ లభిస్తుంది కదా. ఇది రాజయోగం కొరకు ఇచ్చే సలహా. బ్రహ్మ ద్వారా తండ్రి శ్రీమతమును ఇస్తారు. ఇది దేవతలకుగా అయ్యేందుకు బ్రహ్మకుమారి నుండి శ్రీలక్ష్మిగా, ధనదేవిగా అవుతుంది. వారు బ్రాహ్మణులు, వారే దేవీ దేవతలు. నిరాకార ప్రపంచంలో అన్ని ఆత్మలే ఉంటాయి. శంకరుడిని, విష్ణువును తండ్రి అని అనరు, తన నుండి వారసత్వం ఏమీ లభించదు. ప్రజాపిత బ్రహ్మ అని వారినే అంటారు, వారి నుండి ఏ వారసత్వం లభిస్తుంది? బ్రహ్మ శివబాబా సంతానము. శివబాబా జ్ఞానసాగరుడు, స్వర్గస్థాపకుడు. మరి తప్పకుండా స్వర్గం కొరకు శిక్షణ లభిస్తుంది కదా. ఇది రాజయోగం కొరకే ఇవ్వబడే మతము. బ్రహ్మ ద్వారా బాబా శ్రీమతాన్ని ఇస్తారు. ఇదే దేవతలుగా అయ్యేందుకు ఇవ్వబడే మతము. బ్రహ్మకుమారి శ్రీలక్ష్మిగా, ధనదేవిగా అవుతుంది. వారు బ్రాహ్మణులు, వీరు దేవీ దేవతలు. నిరాకార లోకములో ఆత్మలందరూ ఉంటారు. పిల్లలకు ఎంతో అర్థం చేయించబడింది, కానీ అర్థం చేసుకునే వారే అర్థం చేసుకోగలరు. మనుష్యులైతే అంధశ్రద్ధతో సన్యాసులకు, గురువులకు అనుచరులుగా చేసుకుంటారు. వారి ద్వారా ఏం లభిస్తుంది అన్నది తెలియదు. టీచర్కి అయితే కనీసం పదవి లభిస్తుంది అని అయినా తెలుసు, కానీ ఎవరికైతే అనుచరులుగా అవుతారో వారి ద్వారా లభించే ప్రాప్తి అన్నది ఏమీ తెలియదు. ఇది అంధశ్రద్ధ. అనుచరులైతే లేనే లేరు, వారు అలా తయారు చేయరు. అలాగే మీరు వారిలా అవ్వరు కూడా. తమ లక్ష్యము, ఉద్దేశము ఏమిటి అన్నది కూడా ఏమీ తెలియదు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సాంగత్య దోషము నుండి సదా రక్షించుకుంటూ ఉండాలి. సత్యమైన చదువును చదువుకోవాలి.
సత్యమైన సంపాదన రూపీ స్టాక్ను జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అడుగడుగులోనూ బాబా శ్రీమతంపై నడుస్తాము అని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. వరదానము, ఫిర్యాదుల ఫైళ్ళనన్నింటినీ సమాప్తం చేసే ఫైన్గా అయ్యే కర్మయోగి భవ. వివరణ, ఏ విధంగా ఆత్మ మరియు శరీరం రెండు ఎలా ఉంటాయి? కంబైన్డ్గా ఉన్నప్పుడే జీవితం ఉంటుంది. అలా కర్మ మరియు యోగము కంబైన్డ్గా ఉండాలి. 2-3 గంటలు యోగమును జోడించే యోగులుగా కారు. యోగి జీవితం కల వారిగా అవ్వాలి. వారి యోగము స్వతహాగా మరియు సహజంగా ఉంటుంది. అసలు కష్టపడేందుకు వారికి యోగము తెగిపోదు. వారికి ఎటువంటి ఫిర్యాదు చేయవలసిన అవసరం ఉండదు. స్మృతిలో ఉండడం ద్వారా అన్ని కార్యాలు స్వతహాగా సఫలమైపోతాయి. ఫైన్గా అయ్యేవారి అన్ని ఫైళ్ళు సమాప్తమైపోతాయి. ఎందుకంటే యోగి జీవితము సర్వప్రాప్తుల జీవితము. స్లోగన్, అన్ని వేళలా చేయువారు మరియు చేయించువారు అయిన బాబా గుర్తున్నట్లయితే నిరంతర యోగులుగా అయిపోతారు. స్వమానం, నేను కర్మయోగి ఆత్మను. ఓం శాంతి.